నాగేశ్వర్ గారు నమస్కారం. సో శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అనే అంశం మీద తెలంగాణ రాజకీయం అంతా నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? అంటే రాజకీయాల్లో ఆధునిక పాలిటిక్స్లో ఒక కొత్త చేంజ్ ఏంటంటే ఒక బలమైన భావన ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అంటే పర్సెప్షన్ బిల్డ్ చేయడం, ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. ఆ పర్సెప్షన్ నరేటివ్ ప్రజల్ని ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడం. అంటే రాజకీయాల్లో ఏమి చేసావన్న దానికన్నా ఏమి చేస్తున్నావని ప్రజలు అనుకుంటున్నారు, నువ్వు ఏమి చేయాలని అనుకుంటున్నావని ప్రజలు భావిస్తున్నారు. ఇవి కీలకమైపోయాయి. అందువల్ల ఒకప్పటి రాజకీయాలు లేవు. ఇవాళ ఆధునిక మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యుగంలో బతుకుతున్నాం. అందువల్ల ఈ పర్సెప్షను నరేటివ్ అనేది ప్రజల మూడ్నే మార్చేస్తుంది. మీరు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఒక 4 నెలలు వెనక్కిపోతే అసలు మనకి ఎక్కడా ఫీల్డ్లో కనబడలే, మన కళ్ళ ముందు కనబడ్డాయి. అంతకుముందు అయితే వరుస ఎన్నికల ఓటములు, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజూరాబాద్. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఇది అకస్మాత్తుగా జరిగిందని మనం అనుకుంటాం, కానీ ఇది ఒక ప్రాసెస్లో జరిగింది. ఆ ప్రాసెస్ ఏంటి? కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నరేటివ్ బిల్డ్ అయింది. ఆ నరేటివ్ బిల్డ్ చేయడంలో వాస్తవానికి తొలుత బీజేపీ చేసింది. బీజేపీ సక్సెస్ఫుల్గా ఎప్పుడైతే ఒక నరేటివ్ బిల్డ్ చేసిందో సడన్గా బీజేపీ రంగం నుంచి పక్క జరగడంతో కాంగ్రెస్ ఆల్రెడీ రెడీగా ఉంది కనుక ఆ రంగంలో ఉంది. మీరు 2 టీంలు రెడీగా ఉంటాయి. ఒక టీం వీక్ ఉంది, ఒక టీం చాలా బలంగా ఉంది. బ్రహ్మాండంగా గ్రౌండ్ క్లియర్ చేశారు, రెడీ చేశారు, పిచ్, క్రికెట్, వికెట్లు. సడన్గా ఆ టీం మేము ఆడమన్నది. అప్పుడు ఏమవుతుంది? రెడీగా ఉన్న నెక్స్ట్ టీం వచ్చేస్తుంది, ఆడేసుకుంటుంది. అందువల్ల బీజేపీ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా యాంటీ కేసీఆర్ నరేటివ్ బిల్డ్ చేయగలిగిందో, కాంగ్రెస్ అప్పటిదాకా యాంటీ కేసీఆర్ నరేటివ్లో ఉన్నది కానీ బిల్డ్ చేయలేకపోయింది. బీజేపీ బిల్డ్ చేసి వెనక్కి తగ్గిందో కాంగ్రెస్ వెంటనే ఆ రంగంలోకి దిగగలిగింది. అంటే ఎంత బలంగా ప్రజల మూడు ప్రభావితం దానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది? సో ప్రజలు ఆల్రెడీ కేసీఆర్ పాలన పట్ల ఉన్న అభిప్రాయాలు వారికి ఆల్రెడీ ఉన్నాయి. కేసీఆర్ పాలన బాగా లేదని, కేసీఆర్ పాలనలో ఏమీ జరగలేదని, అభివృద్ధి లేదని ప్రజలు వ్యతిరేకంగా ఓటేయలే. కేసీఆర్ పాలనలో ఉన్న కొన్ని తప్పులపైన ప్రజలు ఓటేశారు. అది ఒకటి పర్సెప్షన్. 70% ఓటర్లు వివిధ పోల్ స్టడీస్ ప్రకారం బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగింది అని భావించారు. అలాగే ప్రభుత్వం యాక్సెసిబుల్గా ఉండదు, అందువల్ల 10 ఏళ్ల అహంకారం అన్న కాంగ్రెస్ నినాదానికి ఒక అనుకూలత వచ్చింది. వీరేనా అనేది ఓటర్ ఫ్యాటిక్, అంటే 10 ఏళ్ళు వీళ్ళు చేశారు కదా, కొత్త వాళ్ళకి ఇద్దాం అనేది 3వది. 4వది పథకాలు ఎవరైనా అమలు చేస్తారు కదా. 5వది పథకాల్లో ఉన్న లోపాలు. సో వీటి ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక వీటిని స్ట్రెంథన్ చేసుకునేలా నెరేటివ్ బిల్డింగ్ చేస్తుంది. అందువల్లనే బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు విద్యుత్తు మీద వైట్ పేపర్ కానీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇవన్నీ కాంగ్రెస్ ఆదేశిస్తోంది. అలాగే బీఆర్ఎస్ పాలన చాలా అద్భుతంగా ఉంది అని బీఆర్ఎస్ చెప్పుకుంది. దాని ఆ స్థాయిలో ప్రజలు భావించలేదు. దాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఇంకో బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం అస్తవ్యస్తమైంది, ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేశారు అనేటువంటి భావన కాంగ్రెస్ క్రియేట్ చేయదలుచుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ కాంటెక్స్ట్లో ప్రజలు ఆ ఇబ్బందులను అర్థం చేసుకొని పోవాలి అనేది కూడా కాంగ్రెస్ వ్యూహం. ఒకవేళ సక్సెస్ఫుల్గా హామీలు అమలు చేస్తే చూడండి, బీఆర్ఎస్ ఆర్థిక పరిస్థితిని ఇంత అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయినా కాంగ్రెస్ ఆ దెబ్బతిన్న దాన్ని సరిచేసి అమలు చేసేదన్న మంచి పేరైనా వస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ నరేటివ్ బిల్డ్ చేస్తుంది. సో దానికి కౌంటర్ నరేటివ్ బిల్డ్ చేయడం బీఆర్ఎస్కు అనివార్యమైంది. అందుకే మేము అప్పుల్ని క్వశ్చన్ చేయలేదు, అప్పులు చేయలేదని అనరాదు. అప్పులు చేయలేదని అన్నా ప్రజలు నమ్మరు, ఎందుకంటే ఆ లెక్కలు ఉన్నాయి కనుక. సో బీఆర్ఎస్ నిన్న కేటీఆర్ తన శ్వేతపత్రంలో కూడా
72,658 కోట్ల అప్పు కాస్త 3,89,673 కోట్లకు పెరిగింది. ఇక్కడ వరకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇక ఒప్పుకుంది ఏంటి అనేది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, బడ్జెట్ ఏతర అప్పులు, వీటిపైన క్వశ్చన్ చేశారు. అప్పు పెరగలేదని కేటీఆర్ కూడా అనలేదు. క్వాంటిటీ ఆఫ్ అప్పులు లెక్కించడంలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడాలజీ వాడారు. సో అందువల్ల అప్పు జరగలేదు అని అనలేరు కనుక అప్పులతో మేము ఆస్తులు క్రియేట్ చేశాం, తెలంగాణను అభివృద్ధి చేస్తాం అనేది ఒక నరేటివ్ బీఆర్ఎస్ బిల్డ్ చేయాలి. అందువల్ల బీఆర్ఎస్ పాలన బాగుంది అన్న నరేటివ్ బిల్డ్ చేసే క్రమంలో ఆ శ్వేతపత్రానికి కౌంటర్గా వీరు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఎత్తుగడ ఏంటంటే బీఆర్ఎస్ను అంటే తెలంగాణను అన్నట్టే, కేసీఆర్ని అంటే తెలంగాణను అన్నట్టే. ఇప్పుడు ఎలాగైతే బీజేపీ మోడీని అంటే దేశాన్ని అన్నట్టే, బీజేపీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లే. ఆఖరి సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సి వచ్చింది, అయ్యా ప్రభుత్వ వ్యతిరేకం వేరు, దేశ వ్యతిరేకత వేరు. యాంటీ గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యాంటీ నేషనల్. సో బీఆర్ఎస్ ఏంటంటే ప్రజల్లో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ఏంటి? మీరు బీఆర్ఎస్ కోటేశామన్నారు, కామన్ పీపుల్ కూడా మీరు ఎవరు కోటేశారు? తెలంగాణ కోటేశామంటారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనేటువంటి స్థాయిలో తెలంగాణ అస్తిత్వ సింబల్గా బీఆర్ఎస్ ఎమర్జ్ అయింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తప్పు పడితే తెలంగాణనే తప్పు పట్టామని. అందుకే మీరు గమనించండి, కేటీఆర్ ఉపన్యాసంలో తెలంగాణ మోడల్ను అవమానిస్తే ఊరుకోము, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోము, తెలంగాణ దేశంలోనే అగ్రగామి, అలాంటి రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపెడితే ఒప్పుకోమని. కానీ వాస్తవంగా కాంగ్రెస్ శ్వేతపత్రం తెలంగాణ విఫల రాష్ట్రం అని ఎక్కడ చూపలే. వాస్తవంగా విఫల రాష్ట్రం చూపకపోగా ఈ వైట్ పేపర్ కన్నా ముందు 2 పుస్తకాలు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశాడు. ఒకటి తెలంగాణ ఎకానమీ, 2 తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అని. ఈ 2 డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు రూపొందించిన గణాంకాలతో కూడిన పుస్తకం. ఈ 2 పుస్తకాలు మీరు చదవండి. ఇంకా తెలంగాణ విఫల రాష్ట్రం కాదు, తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందన్న డేటానే ఉంది. మీరు అది 2014-15 నుంచి ఇప్పటి వరకు జీడిపి ఎట్లా పెరిగింది, తలసరి ఆదాయం ఎలా పెరిగింది, వ్యవసాయ రంగం ఎలా పెరిగింది, విద్యుత్ రంగం ఎలా పెరిగింది అన్నీ చెప్పారు అలా. సో అందువల్ల తెలంగాణ విఫల రాష్ట్రం అని ఎక్కడా కాంగ్రెస్ శ్వేతపత్రం లేదు. పైగా తెలంగాణ సక్సెస్ఫుల్ స్టేట్ అనే చెప్పింది. ఎక్కడ అంటే ప్రభుత్వ ఫైనాన్సెస్ విఫలమయ్యాయి, ప్రభుత్వం ఆర్థిక ద్రవ్య వనరులను అస్తవ్యస్తం చేసింది అన్నది వాళ్ళు చెప్పదలుచుకున్నది. అయితే దాన్ని డిఫెండ్ చేస్తే ప్రజలు అంగీకరించారు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తెలంగాణనే విమర్శించారు అన్న నరేటివ్ బిల్డ్ చేయాలి కనుక కేటీఆర్ తన శ్వేతపత్రంలో మీరు తెలంగాణని అంటున్నారు అని చెప్పి ఆయన కౌంటర్ అటాక్ పెట్టాడు. అందువల్ల అటు కాంగ్రెస్ శ్వేతపత్రమైనా ఇటు బీఆర్ఎస్ శ్వేతపత్రమైనా ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడం, ఒక పొలిటికల్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దానికి కౌంటర్ నరేటివ్, కౌంటర్ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో భాగం ఇది. రైట్ సార్.